సమాధానాధిపతి అయినటువంటి ప్రభువు యొక్క పరిచర్య మనకు ఉంది. సమాధానపరిచే అటువంటి పరిచర్య అనేది మనము ఈరోజు ధ్యానిస్తాము. సమాధాన సంబంధమైనటువంటి పరిచర్య. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడటం అనేది చాలా గొప్ప భాగ్యం. అలాంటి వారే ధన్యులు. మనము దేవుని పిల్లలము అని అనిపించుకోవడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. లోకం మనలను సిగ్గుపరుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును నమ్మినటువంటి వారని చెప్పి హీనపరిచేటువంటి వారి ముందు మన తలవంచినట్టుగా అనిపించినా మనం వాటి విషయంలో ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. ఎందుకంటే పరలోకపు తండ్రి మన పట్ల చూపించిన ప్రేమ, కృప, కనికరములు బహు గొప్పవై ఉంటున్నాయి. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని దృష్టికి పాపము చేసినటువంటి ఆది నరులైనటువంటి ఆదాము, హవ్వ వారు పాపము చేసిన తర్వాత రెండు కార్యాలు జరిగినవి. అంటే ఆ రెండు విధాలుగా సమాధాన స్థితిని మనుషులు కోల్పోయినట్టుగా కనబడుతూ ఉంది. దేవుని చేయిని విడిచిపెట్టిన తర్వాత మానవుడు సమాధాన స్థితిని కోల్పోవటం జరిగింది. అది రెండు విధాలుగా. మొట్టమొదటిది, దేవునికి మనకు ఉండే అటువంటి కనెక్షన్ తెగిపోయింది. ఎప్పుడైతే మనము పాపము చేయటం జరిగిందో, లేక మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము, హవ్వలు పాపము ఎప్పుడైతే వారు చేసి ఉంటున్నారో దేవునితో ఉండే అటువంటి సమాధానాన్ని, ప్రేమానుబంధాన్ని కోల్పోయి మానవుడు దిక్కులేనటువంటి వాడుగా, ఏకాకిగా, పాపిగా, తర్వాత సాతాను చెరలో బంధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాంటి దుస్థితి ఎప్పుడు సంభవించింది అనంటే, దేవుని చేయి ఎప్పుడైతే మానవుడు విడిచిపెట్టినాడో ఆనాడే మానవునికి దేవునికి తెగదెంపులు కలిగి దేవుని యొక్క ప్రేమ సంబంధమైనటువంటి ఈవులన్నింటినీ కోల్పోయి ఆయన రక్షణ భాగ్యంతో పాటు ఇచ్చినటువంటి మేలులను కోల్పోయి శ్రమలను, కష్టాలను, బాధలను అనుభవించేటువంటి దుస్థితి సంభవించింది. మానవులు దేవునికి విరోధులుగా జీవించడం జరిగినట్టు ఆ మొదటి విషయాల్లో మనము చూడగలము. ఆ జీవాధిపతి చేతిని విడిచిపెట్టినటువంటి వారందరూ కూడా ఎట్లున్నారు అంటే వారు దిక్కులేనటువంటి వారుగా అయిపోయినట్టుగా కనబడుతుంది. ఎప్పుడైతే దేవుని చేతిని మనుషులు విడిచిపెట్టడం జరిగిందో రెండవదిగా జరిగినటువంటి సంఘటన ఏంటి అనంటే, మానవునికి మధ్యలో ఉండేటువంటి సమాధాన స్థితి కూడా మానవుడు కోల్పోవడం జరిగింది. ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సమాధాన స్థితి, ప్రేమానుబంధం తెగిపోయింది. అందుకొరకే మనుషులు ఒకరికి ఒకరిని కరుచుకునే అంత విరోధంగా మారిపోవటం జరిగింది. ఒకరంటే ఒకరికి పడటం కష్టతరంగా మారిపోయినది. తర్వాత ఒకరికి ఒకరు బద్ధశత్రువులుగా మారిపోయినటువంటి స్థితి సంభవించింది. ద కర్స్ ఆఫ్ మ్యాన్ సిన్ ఈజ్ ద కర్స్ ఆఫ్ మ్యాన్ సిన్ బ్రాట్ ద కర్స్ అండ్ ఎనిమిటీ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అంటే దేవుని యొక్క శాపము వలన దేవునికి మానవులకు ఉండేటువంటి సంబంధం తెగిపోయింది. మానవులకు ఉండేటువంటి సంబంధము కూడా, ప్రేమానుబంధం కూడా తెగిపోయినందువల్ల కుటుంబాలలో అశాంతి ఏర్పడటం, ఇతరుల మధ్య పొరుగువారితో సమాధాన స్థితిని కోల్పోవటం, ఒకరికి ఒకరు శత్రువులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఈ ఆజ్ఞాతి క్రమమును బట్టి, ఈ శాపమును బట్టి దేవుడు మానవ జాతి అంతటికి మరణశాసనం వచ్చేటువంటి విధంగా జరిగింది. మరణశాసనం సామాన్యమైనది కాదు, అదే నరక శిక్ష అని. మానవుడు పాపం చేసినందువల్ల మానవునికి మరణశాసనం వచ్చింది. ఆ మరణశాసన స్థానంలో ఎవరు కూడా దాన్ని భర్తీ చేయలేరు. ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగినటువంటి వారు దేవుడు ఒక్కడే అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆయన తన ప్రాణాన్ని ఆ స్థలంలో పెడితేనే తప్ప
మానవునికి విడుదల కలిగేటువంటి మార్గం ఎక్కడ కూడా కనబడదు అనేది మనము గుర్తించాలి. మరి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు మానవులను ప్రేమించి వారు నాశనమైపోకుండా ఉండాలని, నరకానికి పోకుండా ఉండాలని దేవుడు తన ప్రియ కుమారుని భూలోకానికి పంపించడం జరిగింది. ఈ ఉదయకాలం మనం విన్నాము. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఏ దేశస్థుడు కావచ్చు, ఏ జాతికి సంబంధించినటువంటి వాడైనా ఉండవచ్చు, ఏ రంగు ఏ సంస్కృతి అయినను సరే, ప్రతి ఒక్కొక్కరు కూడా ఎప్పుడైతే క్రీస్తును తమ హృదయంలో అంగీకరిస్తారో వారు నిత్య జీవమునకు పాత్రులవుతారు అని మనకు దేవుడు ముందే తెలియపరిచినటువంటి విషయాలు యోహాను దానిని ఎత్తిపట్టి రాస్తూ ఉంటున్నాడు. దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుని పంపించడం అనేది చాలా గొప్ప విలువైనటువంటి విషయం, సామాన్యమైనటువంటిది కాదు. మరి అలాంటి గొప్ప కార్యం జరగాలంటే ఆయన భూలోకానికి సమాధానాధిపతిగా రావాల్సి ఉంది. లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే సమాధాన శిశువుగా, ద పీస్ చైల్డ్గా. సమాధానము, ఇద్దరికీ విరోధ భావం ఉంది. దేవునికి మానవునికి విరోధం, మానవునికి మధ్య విరోధం. దీనిని సరిచేయాలనంటే దేర్ షుడ్ బి ఎ పీస్ చైల్డ్, అంటే ఒక సమాధాన శిశువు పుట్టాలి. పాపువా న్యూగిని అనేటువంటి ఆ దీవులలో అరణ్య ప్రదేశంలో సావి తెగకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. సావి తెగకు సంబంధించిన ప్రజలు ఈ అరణ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నారు. అదంతా కూడా నీళ్లమయంగా ఉండేటువంటి ప్రదేశం. పాపువా న్యూగిని అది సముద్రం మధ్యలో ఉండేటువంటి ఒక దీవి. ఆ దీవిలో అసలు ఏదైనా కొంచెం ఖాళీ స్థలం ఉంది అనంటే అంతా అరణ్యమే అది. తర్వాత ఆ ప్రదేశంలో ఏదో ఒక విధంగా కొంతమంది మనుషులు అక్కడికి చేరుకోవటం జరిగింది. వారు ఎలాంటి వారు అనంటే హెడ్ హంటర్స్ అంటారు. హెడ్ హంటర్స్ అంటే తలలు నరికేటువంటి వారు. తలలు నరకటమే కాదు, వాళ్ళను నరికి వారి మాంసాన్ని వండుకొని తినేటువంటి వారు, క్రూరమైనటువంటి వారు, ఒకరినొకరు బాగా ద్వేషంతో నిండినటువంటి ఆ ప్రజలు. కొన్నిసార్లు ఒక తెగవారు మరొక తెగవారి మీద, తమ పొరుగు వారి మీద యుద్ధాలు చేయడానికి వారు పడవల మీద బాణాలు తీసుకుని వెళ్తారు. ఆ బాణాలన్నీ కూడా విషపూరితమైనటువంటివి. దానితో అనేకుల ప్రాణాలు కోల్పోవడం జరిగేది. బలవంతులైనటువంటి వారి ద్వారా బలహీనులైనటువంటి వారు చనిపోయేటువంటి వారు, వేల కొద్దిగా ప్రజలు చనిపోతూ ఉండేటువంటి వారు. ఈ ట్రైబల్స్ చాలా క్రూరమైనటువంటి వారు, చాలా కోపగొండ్లు కూడా. వారి కోపాన్ని ఎవరు కూడా ఆర్పటం చాలా కష్టతరంగా ఉండేది. అంటే వారు అసలు అడవి జంతువుల్లాగా తయారైపోయి ఉన్నారు. ఒక సింహాల్లాగా, పులుల్లాగా మనుషులను భక్షించేటువంటి వారుగా తయారైపోయి ఉన్నారు. అలాంటి ప్రజలు వారు ఎలాంటి వారు అంటే వారిని చంపి, తన పొరుగు వారిని చంపి వారి మాంసమును తిని వారి పుర్రెలను ఏం చేస్తారంటే ఎండబెట్టి వారి యొక్క పొలాల చుట్టూ తగిలిస్తారు, కర్రకు ఇచ్చి బెదురుగా పెడతా ఉంటారు. ఎందుకు ఆ విధంగా చేస్తారు అనంటే ఎవరైనా పొరుగు నుండి వచ్చేటువంటి శత్రువు దాన్ని చూచి వీరు చాలా భయంకరులు, వీరి జోలికి రాకూడదు, వీరిని ఎప్పుడు కూడా కదిలించకూడదు అని భయపడాలి అనేటువంటి ఉద్దేశంతో వారి పొలాల చుట్టూ ఆ తలలు పుర్రెలన్నింటినీ కూడా తగిలించేటువంటి వారు మాత్రమే కాకుండా వారి గృహాలలో కూడా వారి చుట్టూ ఉండేటువంటి ఆ ఆవరణం అంతట్లో కూడా ఆ పుర్రెలను తగిలించేటువంటి వారు. అంతేకాకుండా వారి పిల్లలు కూడా ధైర్యశాలులు కావాలని వారి మెడలకు ఆ పుర్రెలను తగిలించి రాబోయే రోజుల్లో ధైర్యం వహించి శత్రువులను జయించేటువంటి శక్తిమంతులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ పిల్లలకు రోషము పుట్టించేటువంటి విధానంలో వాటిని వారి మెడలకు కంఠహారాలుగా తొడిగించేటువంటి వారు.
అలాంటి క్రూరులైనటువంటి ప్రజలు యుద్ధము చేసి చేసి విసిగిపోయిన తర్వాత దేవుడు వారి యొక్క హృదయంలో ఒక మనస్సును ఉంచి ఉంటున్నాడు. అది ఒక మంచి మనస్సు. ఏంటి అనంటే, ఈ హెడ్ హంటర్స్ అనేటువంటి వారు అనాగరికులైనటువంటి ఆఫ్రికా దేశం నుండి వచ్చినటువంటి ఈ ప్రజలు, వారి మనసులో ఒక ఉద్దేశం దేవుడు పుట్టించడం అద్భుతమైనటువంటిది. ఏంటి అనంటే, మనమందరం కూడా సమాధానం కలిగి ఉండాలంటే మనలో ఒక ట్రైబ్లో నుండి ఒక బాలుడు, ఒక శిశువు పీస్ చైల్డ్గా, సమాధాన శిశువుగా శత్రువుకు అప్పగించాలి. ఆ శత్రువు ఆయనను వధించి అప్పుడు ఇరువురి మధ్య సమాధానం కలిగించేటువంటి విధానం అనేది ఆ పీస్ చైల్డ్ అనేటువంటిది వారి మధ్యలో వారు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇరు పక్షాల్లో ఉండేటువంటి నాయకుల్లో ఒకరి కుమారుడు మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుణ్ణి, పాలు తీసుకుంటున్నటువంటి కుమారుని తల్లి ఒడిలో నుండి లాగి ఆ విధంగా తీసుకుని పోయి శత్రువుల యొక్క చేతుల్లో పెడతారు. శత్రువు చేతిలో పెట్టిన తర్వాత వారు అందరూ కూడా, ఆ శత్రువు సంబంధమైనటువంటి శత్రువులందరూ కూడా ఏం చేయాలంటే, ఆ శిశువు యొక్క తల మీద ఈ విధంగా ఆ చేతులు ఉంచుతూ ఉంటే హాయిగా వాళ్ళు అంటే లైన్గా ఉంటారు. ఆ రీతిగా అందరూ చేతులు ఉంచిన తర్వాత ఆ శిశువును పీస్ చైల్డ్గా వధిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, వారికి సమాధాన స్థితి వస్తుంది. వారికి సమాధాన స్థితి సంభవిస్తూ ఉంది. అది అంటే ఈ సమాధాన స్థితి ఏ విధంగా వారికి వస్తుంది అనంటే, ఒక కుమారుణ్ణి వారు వధించిన తర్వాత అప్పటి నుండి ఇక వారి జోలికి పోకుండా పీస్ఫుల్గా ఉండటానికి ప్రయత్నం. వారి బాణాలకు రోషం పుట్టించకుండా, వారు రోషపడకుండా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనుబంధం కలిగి ఉండేటువంటి రీతిలో వారు ఉండేటువంటి వారు అని ఆ రోజుల్లో ఆ శాంతి శిశువును వారు అర్పించే అటువంటి వారు. అది చాలా అద్భుతమైనటువంటి విషయమే. అంటే నిజానికి చూస్తే ఇలాంటివి సాధారణంగా పగ ద్వేషాలతో నిండినటువంటి ప్రజల మధ్య ఇంత అద్భుతమైనటువంటి కార్యము జరిగింది అనంటే అది నిజంగా అద్భుతమే అని చెప్పి మనము గ్రహించవచ్చు. వారు చేసేటువంటి కార్యం ఏంటంటే, అసలు ఆ శాంతి శిశువును అర్పించిన తర్వాత అలాంటి విధంగా నెమ్మదితో కొంతకాలం జీవిస్తారు. కానీ అది శాశ్వతమైనటువంటి శాంతి శిశువు కాజాలడు. అంటే వారికి జీవితాంతం వరకు సమాధానాన్ని కలిగించేటువంటి శిశువు కాదు. తాత్కాలికముగా వారి మధ్య యుద్ధాలు ఆపడానికి అలాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉండేవారు. అయితే ఆ అసలైనటువంటి శాంతి శిశువు వచ్చేదానికి సూచనగా ఇది మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు యుద్ధం చేయుట వారు మానుకొని ఆశ్చర్యకరంగానే వారు శాంతి సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రజలను గురించి ఒక యువకుడు, ఆయన ఎక్కడి నుండి అంటే కెనడా నుండినటువంటి ఒక డాన్ రిచర్డ్సన్ అనేటువంటి ఒక యువకుడు ఒక మిషనరీ కాన్ఫరెన్స్లో వెళ్ళినప్పుడు ఈ పాపువా న్యూగినిలో ఉండేటువంటి ప్రజలను గురించి వారు ఆ కాన్ఫరెన్స్లో బోధిస్తూ ఉంటుంటే, ఈ యవనస్తుడు 17 సంవత్సరాల యవనస్తుడికి ఏం జరుగుతుంది అనంటే, నేను వారి మధ్యకు మిషనరీగా వెళ్ళాలని అలాంటి ఆశ ఆయనకు కలిగింది. కానీ అలాంటి ప్రజల మధ్యకు వెళ్ళాలనంటే అదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. అంటే ప్రాణానికి తెగించి బలి అయిపోయి వారికి ఆహారంగా కావడానికే వెళ్ళాలి అన్నంత పరిస్థితి అది. కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేసినాడు. ఏంటంటే, ఆ యవనస్తుడు మొట్టమొదట ఒంటరిగానే వారి మధ్య వెళ్ళి ఆ పరిస్థితులన్నిటినీ కూడా పాపువా న్యూగినిలో సావి ప్రజల మధ్య చూడటం జరిగింది. కానీ ఏదో ఒక విధంగా వారిని కొంచెం సంతోషకరంగా వారితో పలకరించటం కానీ, వారి భాష ఈయనకు రాదు. వీరు ఇంగ్లీష్ మాట్లాడితే వారు సావి భాష మాట్లాడతారు. కానీ ఆ వారిలో ఒక్కటి కూడా వారికి తెలీదు. ఒకరి భాష ఒకరికి తెలియకపోయినా యాక్షన్స్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకొని మరలా తిరిగి ఆయన వెళ్ళిపోయి
వివాహం చేసుకున్న తర్వాత ఆయన భార్యను తీసుకొని సాబీ ప్రజల మధ్యకు వెళ్ళటం జరిగింది. ఆమె పేరు కెరోల్. ఈ కెరోల్ అనేటువంటి ఆమె ఏంటి అనంటే ఆమె రిజిస్టర్డ్ నర్స్. ఆమె నర్స్గా ఉండింది. అక్కడ ఉండేటువంటి సావి ప్రజలు యుద్ధం ద్వారా అనేక మందిని చంపేది ఒక ఎత్తైతే, అక్కడి వాతావరణమును బట్టి, అక్కడి నీటిని, ఆహారమును బట్టి చనిపోయేటువంటి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, తర్వాత వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు చాలామంది చనిపోతూ ఉండేటువంటి వారు. వారికి మనకున్నట్టు హాస్పిటల్స్ లేవు. ఎందుకంటే అది ప్రపంచంతో కట్ ఆఫ్ అయినటువంటి ప్రదేశం. ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు, వెళితే బ్రతకలేరు. కాబట్టి ఎవరు వారిని దర్శించేటువంటి పరిస్థితి కనబడదు. వారి మధ్య వారే అధికారులు, వారే గొప్పవారు, వారే అన్నీ. అయితే ఇప్పుడు వారికి హాస్పిటల్స్ లేవు కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి స్థితిలో ఈ డాన్ రిచర్డ్సన్ ఆయన భార్య కెరోల్ మిషనరీలుగా వెళ్ళినప్పుడు ఈమె ప్రజలను మెల్లమెల్లగా పరీక్షలు చేసి వారి రోగముల కొరకు ఏదైనా ఒక మందును ఇచ్చి బాగు చేస్తూ ఉంటుంటే వారికి వీరి మీద కొంత ప్రేమ ఏర్పడింది. కానీ అవన్నీ కూడా సంజ్ఞల ద్వారా మాత్రమే తప్ప వారికి ఒకరికొకరికి చెప్పేటువంటి పరిస్థితులు ఏవీ లేవు. వారు యాక్షన్స్ ద్వారా భాష నేర్చుకోవటం మొదలుపెట్టినారు. తర్వాత ఆ ప్రజలకు మెడిసిన్స్ ఇవ్వటం మొదలుపెట్టి ఉన్నారు. వారందరూ కూడా నగ్న వేషంలోనే, పురుషులు, స్త్రీలు. కొంతమంది కొందరు ఏం చేస్తారంటే ఆ గడ్డి పరకలతో మామూలుగా ఏదో అల్లికలు చేసుకుని నడుము చుట్టూ మాత్రమే కట్టుకుని ఉంటారు. ఎంత భయంకరమైనటువంటి చలి అయినా, ఎండైనా వారు నగ్నంగానే జీవించేటువంటి జీవితాలు. అడవి మనుషులుగా వారు నరమాంస భక్షకులుగా జీవించేటువంటి ఆ ప్రజలకు సువార్త అందించేటువంటి ధైర్యం ఈ ఒక్క కుటుంబానికి కలగటం మహా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆమె నర్స్గా తర్వాత వారు ఏది మాట్లాడతారో యాక్షన్స్, ఏదైనా తింటున్నారు అనంటే అప్పుడు అది యాక్షన్ ద్వారానే, ఏదైనా చేస్తున్నారు అనంటే, నడుస్తున్నారు అంటే యాక్షన్ ద్వారానే, ప్రతిదీ కూడా అదే విధంగా చేస్తూ ఉండేటువంటి విధంగా వారు భాషను అద్భుతంగా నేర్చుకున్నారు ఇద్దరు కూడా. తర్వాత వారికి పిల్లలు కలిగినప్పుడు వారు పిల్లలు పెద్దవారైపోయి వారు కూడా ఆ భాషను నేర్చుకుని వారి మధ్యకు వెళ్ళటం జరిగింది. ఇదంతా కూడా సాగింది. న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ చేయటం వారి భాషలో అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని యొక్క వాక్యము మెల్లమెల్లగా సమాధాన శిశువును గురించి వారు బోధించటం జరిగింది. వారి గ్రంథాలలో నుండి, అంటే ఈ దేవుని గ్రంథములో నుండి ఒక వాక్య భాగమును మనం ఇంతకు ముందు పోయిన వారం కూడా చూసినటువంటి భాగం, మనకు బాగా తెలిసినటువంటి భాగమే. అదేంటి అనంటే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది. అది ఏంటి అనంటే వారికి వివరించడం జరిగింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన ఒక పీస్ చైల్డ్ గురించి వారికి బోధించడం వారు మొదలుపెట్టడం జరిగింది. వారికి ఆశ్చర్యం కలిగింది. అంటే ఇది వీరు ఈ పని చేయకముందే ఆయన ఆ కార్యం చేసినటువంటి సంఘటనను వారికి వివరించి చెప్తున్నాడు. ఏంటంటే ప్రపంచానికి నీవు అర్పించే అటువంటి శిశువు ప్రపంచానికి శాంతిని ఇవ్వజాలదు. పైగా ఆ శిశువు చనిపోయినంత మాత్రాన పాపములు క్షమించబడవు. దేవుడొక్కడు మాత్రమే శాంతి శిశువుగా వచ్చి పరలోకం నుండి కన్యక గర్భంలో జన్మించటం ద్వారా, పాపము లేకుండా జన్మించటం ద్వారా, ఆయన పరిశుద్ధుడుగా లోకము కొరకు బలిగా అర్పించటం ద్వారా ఆయన మనకు శాంతి శిశువుగా ఉన్నాడని వారికి బోధన చేసినప్పుడు వారు ఆశ్చర్యపోతున్నారు. దేవుడు ఒక్కొక్క ట్రైబ్లో ఒక్కొక్క విధంగా పూర్వకాలం జరిగినటువంటి సంఘటనలు కొన్ని వివరించటం మేము
ఆ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే చదవడం జరిగింది. ఇలాంటి ట్రైబ్స్ను గురించి మెడ్రాస్లో నేను ఉన్నప్పుడు చాలా విషయాలు బోధించేటువంటి వారు. అలాంటి వారిని గురించినటువంటి ఆసక్తి, వారి మధ్య సువార్త ప్రకటించడానికి ఆశ అనేటువంటిది వారిలో రావాలని ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఇలాంటి వారిదే పెట్టేటువంటి వారు. అంటే ఇలాంటి ప్రజలు భూలోకంలో చాలా ట్రైబ్స్ ఉన్నాయి. అలాంటి వారి మధ్యకు వెళ్ళి ఎంతోమంది తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి వారు ఎందరో ఉన్నారు. సరే, ఇక్కడ చూసినట్టయితే మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాట, ఈ శిశువు అనేటువంటి మాట యేసు ప్రభువుకు సంబంధించినటువంటిది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటివి, ఇది రెండు కూడా లింక్ కలిగి ఉన్నాయి. కుమారుడు అనంటే కు అంటే పాపము అని అర్థం. తర్వాత మారుడు అంటే నాశనం చేసేటువంటి వాడు, పాపములను సర్వనాశనం చేయగలిగేటువంటి వాడు అని ఆ శిశువును గురించి వారు బోధించడం మొదలుపెట్టినప్పుడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అనంటే ఆయన రాజులకు రాజు అని. ఆయన పుట్టినప్పుడు యూదులకు రాజు అనబడ్డాడు. కానీ యూదులకు మాత్రమే ఆయన రాజు కాదు, ప్రపంచమంతటికి కూడా ఆయన రాజాతి రాజుగా ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాము. ఆయన ఏదో ఒక దేశానికో లేకపోతే ఒక పట్టణానిక లేదా ఒక గ్రామానికి సంబంధించినటువంటి శాంతి శిశువు కాదు, ఒక ట్రైబ్కు సంబంధించినటువంటి శాంతి శిశువు కాదు. ఆయన ప్రపంచానికే అనంటే ప్రపంచంలో 7 ఖండాల్లో చెదిరిపోయినటువంటి మానవ జాతి కొరకు ఆయన చేసినటువంటి కార్యము. ఈ 7 ఖండాల్లో 129 దేశాలున్నాయి. 7 ఖండాల్లో 129 దేశాలున్నాయి. ఈ 129 దేశాలలో 6900 మాతృభాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. బాబేలు గోపురము దగ్గర మారినటువంటి భాషలు ఇవి. సుమారుగా మాతృభాషలు 6900 భాషలు మాట్లాడేటువంటి ప్రజల కొరకు, తర్వాత సుమారుగా 8 బిలియన్లు అనంటే ఇక్కడ 8 లక్షల కోట్ల ప్రజలు, దానికి ముందు ఎన్నో కోట్ల మంది చనిపోయినటువంటి వారందరి కొరకు ఆయన శాంతి శిశువుగా భూలోకానికి రావటం జరిగింది. ఈ శాంతి శిశువు ద్వారా మానవ జీవితాల్లో శాంతి సమాధానాలు ఏర్పడ్డాయి. ఈ వాక్యమును ఎప్పుడైతే వారు విన్నారో మనకంటే తొందరగా వాళ్ళు గ్రహించి వారు దేవుని వైపు తిరిగి అద్భుతమైనటువంటి మార్పు వారిలో రావటం జరిగింది. వారు మోకరించి ప్రార్థన చేయటం, దేవుణ్ణి ఆరాధించటం, వారి మధ్య ఒక మందిరమును చాలా అంటే అక్కడి పరిస్థితిని బట్టి ఆ కర్రలతో వారు కట్టుకున్నటువంటి ఒక పెద్ద మందిరం, దాంట్లో చాలామంది వచ్చి ప్రభువును ఆరాధించేటువంటి స్థాయి సంభవించింది. అంటే వీరు చేసినటువంటి సమర్పణ, త్యాగము ఎంతవరకు దారి తీసింది అనంటే ఆ ప్రజల యొక్క జీవితాలని మార్చటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏదైనా ఒక మంచి కార్యం చేయటానికి ఏ ఒక్కరైనా త్యాగం చేసినట్లయితే వారి ద్వారా ఎన్నో లక్షలాది మందికి రక్షణ భాగ్యం లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని గురించి వివరించి చెప్పినప్పుడు వారు ఆయనను గ్రహించి ఆయన ఎవరో వారు తెలుసుకోవటం జరిగింది. ఈ శాంతి శిశువు ప్రపంచానికే శాంతి శిశువుగా జన్మించినటువంటి వాడు, పీస్ చైల్డ్గా భూలోకానికి వచ్చినటువంటి దేవాది దేవుని గురించి మనము క్రిస్మస్ రోజున చాలా విషయాలు ధ్యానించినటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఖండాలన్నింటిలో కూడా ఈరోజు ఈ సువార్త వినబడటానికి కారణం ఏంటి అనంటే, ఎవరో కొంతమంది వెళ్ళి దేవుని గురించి అలాంటి ట్రైబ్స్ మధ్య దేవుని వాక్యము చెప్పటం జరిగింది. ఆనాటి యేసు ప్రభు శిష్యులు కూడా చాలా పిరికివారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మాత్రమే వారు మార్పు చెందినటువంటి వారై వారు అనేక మందికి సువార్తను అందించగలిగేటువంటి ఆ గొప్ప త్యాగధనులుగా మారిపోవటం జరిగింది. ఆయా దేశాలకు వెళ్ళి వారు హతసాక్షులైపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. యోహాను మాత్రమే పద్మాసు దీవుల్లో హతసాక్షి కాలేదు, కానీ మిగతా వాళ్ళంతా కూడా వేరే వేరే దేశాల్లోనికి వెళ్ళి
వారు హతసాక్షులైపోయినటువంటి సంఘటనలు మనకు ఉన్నాయి. అది చరిత్రలో ఉంది. మన దేశానికి 2000 సంవత్సరములకు ముందే తోమ ఈ దేశానికి రావటం, ఆయన కూడా మెడ్రాస్లో, చెన్నైలో హతసాక్షిగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే శత్రువుల చేతిలో హతసాక్షిగా మారిపోయి ఉన్నాడు. మానవ జాతి అంతటికీ మొట్టమొదటి హతసాక్షి, మొట్టమొదటి మిషనరీ ఎవరో తెలుసా? ఎవరు? మొట్టమొదటి మిషనరీ యేసు ప్రభువు. శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని హతసాక్షిగా సమర్పించడం జరిగింది. ఎవరో కొంతమంది ఎవరి కొరకో ప్రాణాలు పెట్టినట్లయితే అప్పుడు వారి జీవితాలు మారిపోవటం ఒక అద్భుతమైనటువంటి క్రియ. అట్లయితే ఇప్పుడు శిష్యులందరూ కూడా దేశాల్లో వెళ్ళి తర్వాత మన దేశానికి వచ్చినందువల్ల మన దేశంలో ఎంతమంది ఈరోజు రక్షణ పొందినటువంటి వారు ఉన్నారో లెక్కించగలుగుతారా? ఈ విధంగా ఆరాధించేటువంటి వారి సంఖ్య సాధారణంగా అందులో పొందుపరచబడి ఉండవచ్చు. అంటే జనసంఖ్యలో ఎంతమంది క్రైస్తవులు అనేటువంటిది. కానీ చాలామంది దాగబడినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎంతోమంది దేవుని రాజ్యంలోనికి రావడానికి ఎవరో ఒకరు త్యాగం చేయటం ద్వారా ఈ కార్యము జరుగుతుంది. మనం కూడా దేవుని యొక్క కార్యాభివృద్ధిలో ఎప్పుడైతే ఒక మంచి కార్యాన్ని మనం చేయగలుగుతామో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే మానవ జీవితానికి ఒక గొప్ప మేలు సంభవిస్తుంది. మానవులు 2 విధాలుగా బాధలను అనుభవిస్తున్నారు. ఆ బాధలు ఏంటి అంటే 2 విధాలే అని కాదు. ఒకటి శారీరకమైనటువంటి బాధలు, శరీర అనారోగ్యములు, సాతాను యొక్క శోధనలు, తర్వాత దయ్యముల యొక్క పీడశక్తుల యొక్క ప్రభావములు మానవ జాతి మీద పడింది. దానితో వారు సతమతమవుతూ ఎటు వెళ్ళాలో దారి తెలియనటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మానవుని యొక్క జీవితం ఒక చీకటి ఖండం లాంటిది. కానీ ఈ జీవితం మార్పు చెందాలనంటే ఆ శాంతి శిశువు మానవుని యొక్క జీవితంలో, హృదయంలో జన్మనివ్వాలి. ఆయన అక్కడెక్కడో దావీదు పట్టణంలో జన్మించడం కాదు, కానీ ఈనాడు మన హృదయంలో జన్మించినటువంటి ఈ శిశువు లోకానికి రక్షకుడై ఉన్నాడు. ఈయనను గురించి లోకానికి ప్రకటన చేయాలని రాజాది రాజైనటువంటి యేసుక్రీస్తు మనకు తెలియపరిచి ఉన్నాడు. కానీ మనలో నుండి యేసు ప్రభు మూవ్ కావటం లేదు, కదలటం లేదు అని అర్థం. మన హృదయాల్లోనే ఆయనను బంధించి సీలు వేసి ఉన్నాము. అందుకొరకని మన నోటి నుండి వచ్చేటువంటి ఏ మాట కూడా యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి స్థాయిలో లేదు అని చెప్పాలి. మనము సంపూర్ణంగా దేవుని కార్యాభివృద్ధిలో కొనసాగగలుగుతున్నామా, లేకపోతే మన కార్యాభివృద్ధిలోనే మనం సతమతమైపోయి దీనితోనే గెలవలేక ఓడలేక అటు ఇటు పొర్లాడుతూ ఉంటున్నామా అనేది ఒక పెద్ద విషయం మనము గుర్తుంచుకోవాలి. కానీ దేవుని యొక్క కార్యములు ఎవరి జీవితంలో జరిగినవో వారు దేవుని కార్యములను చెప్పక మానలేరు. వారు ప్రభు కొరకు ఏ త్యాగాన్నైనా చేయగలుగుతారు. దేవుని మహిమ కొరకు జీవించడానికి ఏదైనా చేయగలిగేటువంటి త్యాగంలో వారు ఉంటారు. లోక సంబంధమైనటువంటి ఆరాటాలు, పోరాటాలతోనే మనుషులు జీవితం గడుపుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే ఎక్కువగా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పోరాటాలు, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. సంఘాలలో కూడా శాంతి కనబడటం లేదు. కుటుంబాలలో కూడా శాంతి లేకుండా అయిపోతుంది. ప్రార్థన జీవితము రాను రాను సన్నగిల్లిపోవటం జరుగుతూ ఉంటుంది. మునుపు ఆరంభంలో ఉండేటువంటి ఆ ఆశ, దేవుని మీద ఉండేటువంటి ఆ ప్రేమ, అనుబంధం మనము రాను రాను తెగదెంపుల స్థాయికి దిగి వస్తున్నామా అని అనిపించే స్థితి ఉంది. అనేకులు వారి యొక్క ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. శాంతికి, సమాధానానికి మార్గము లేనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. సాతానుడు చొరబడి మనుషులలో అనేకమైనటువంటి క్రూర కార్యాలు చేయటం ద్వారా దేవుని యొక్క సువార్తకు భంగం కలుగుతూ ఉంటుంది.
ఇలాంటి సమయాల్లో ఆ శాంతి శిశువు అయినటువంటి దేవాతి దేవుడు, ఆ రాజాతి రాజు, సమాధానపతి అయినటువంటి అధిపతి అయినటువంటి ఆ ప్రభు మనలో గనుక ఉన్నట్లయితే మనము ఊరికనే ఉండలేము. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించేటువంటి మార్గాన్ని తెలుస్తూ ఉంటాము. ఎక్కడో ఒక దగ్గర ఎవరినో ఒకరిని దేవుని దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాము. నేను దేవుడు అంటే చాలా విరోధిని అని కొంతమంది సాక్ష్యాలు ఇస్తారు. కానీ నా స్నేహితుడు ఒక ఆయన, నేను బాగా ప్రేమించినటువంటి నా యొక్క స్నేహితుడు ఏం చేస్తాడంటే, ఒక్కసారి చర్చికి రాకూడదా, ఒక్కసారి చర్చికి రావద్దా, దేవుని వాక్యం వినరాదు, నమ్మకపోయినా వినైతే విను అని తీసుకుని వచ్చినందువల్ల, ఆ రోజు దేవుడు నా హృదయంతో మాట్లాడినందువల్ల నేను ఆ ప్రభువును నమ్ముకున్నానని సాక్ష్యం ఇచ్చేటువంటి వారెందరో. మీకు స్నేహితులు ఉన్నారు, కానీ వారికి ఎప్పుడు కూడా ఈ సువార్తను మీరు ప్రకటించరు. అయితే ఎట్లాగూ ఈ సంఘం బాగుపడుతుంది, ఎట్లాగూ అభివృద్ధి అనేటువంటిది వస్తుంది, మన ఆత్మీయత ఏ స్థాయిలో ఉందో అనేది పరిశీలన చేసుకోవాలి. ప్రపంచానికి శాంతియుతంగా మానవ జాతికి రక్షణ భాగ్యమును అనుగ్రహించడానికి ఆనాడు బెత్లెహేములో పుట్టినటువంటి ఆ శిశువు ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శిశువే. ఆనాడు ఆ గొల్లలు దర్శించినటువంటి వాడు, ఆనాడు ఆ జ్ఞానులు దర్శించినటువంటి ఆ ప్రభువు ఈనాడు ప్రపంచమంతటా కూడా ఆయనను గురించి చెప్పబడుతూ ఉంటుంది. అందుకొరకే దేశాల్లో ఈ సువార్త అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య, కష్టాల మధ్య, హింసల మధ్య కొనసాగిపోతూ ఉంటుంది. మరి అందులో మనం పాలిభాగస్తులైతే దేవుడు మన జీవితాలను మార్చి, మన ఆత్మీయతను, మన శారీరకమైనటువంటి స్థితిగతులను మార్చి సరిచేయగలిగేటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవాతి దేవుడు మన హృదయంలో పీస్ చైల్డ్గా జన్మించాలి. అప్పుడు ఆయన మనకు నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి ఆ గొప్ప దేవుడు. ఆ దేవునికే మనము స్తుతులు చెల్లించాలి. మరి అపోస్తలులు, తర్వాత అనేక మంది దేవుని ప్రజలు, మీరు హెబ్రీ పత్రిక 11:33 నుండి 38 వరకు చూస్తే అక్కడ ఎంతమంది తమ జీవితాలను దేవుని కొరకు సమర్పణ చేసుకున్నారో మనకు తెలియపరచబడుతూ ఉంది. ఏమైనటువంటి వారులారా, నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రభువు ఈ సంవత్సరమే రావచ్చునేమో, అట్లాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. మరి మీరు సిద్ధమేనా? మీరు దేవుని యందు విశ్వాసంతో జీవిస్తున్నారా? మీ ప్రార్థనా జీవితం ఎంతవరకు కొనసాగుతుంది? మీరు ఏ విధంగా సమాధాన స్థితిని కలిగి ఉన్నారు? ఇతరుల విషయంలో ఏ రీతిగా మంచి విషయాలు చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నారు? ఇదే మీరు గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలని తెలియపరుస్తూ, ఈ నూతన సంవత్సరం 2వ వారంలో ఈ విషయాలు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.